నామానికి స్తోత్రం అండి. మీ అందరికీ నా వందనాలు. సమయం వచ్చింది దైవజనులకి నా వందనాలు. మనం ఈ స్త్రీలు కూడుకులో దేవుడు గొప్ప కార్యాలు చేసి ఇంతవరకు గడిచిన సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడి ఈరోజు 4వ తారీఖు శనివారం మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఇంతవరకు ప్రార్థనలో, పాటల్లో, ఆరాధనలో దేవుడు మనకు తోడుగా ఉండి దేవుని మహిమపరిచాను. ఇప్పుడు దేవుడు నీతో నాతో మాట్లాడే సమయం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. మహాగణుడు మహోన్నతుడేసయ్యా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు స్వామి, నీకే స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన, ఈ సమయమందు నా తండ్రి అయ్యా, ఈ యొక్క నాయన స్త్రీల కూడికి నా ప్రవ్వ, ఇదిగో నా తండ్రి నాయన, ఈ యొక్క నాయన సహోదరి గృహమందు ప్రవ్వ అయ్యా నా తండ్రి, మేము కూడుకుని ఉండగా మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి, ఇదిగో ప్రభా నాయన, మా ప్రార్థన అంతా నువ్వు ఆలకించి ఉన్నావు ప్రభా. ఇప్పుడు నాయన మీరు మాతో మాట్లాడి సమాధానపరచమని, నీ యొక్క వాక్కును మాకు పంపించమని దేవా అయ్యా నీకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపి నాయన, నా నోటిని మీరు బోరగా వాడుకొని ప్రతి ఒక్క మాట ఆ బిడలకి ప్రభా చూటుగా మీరు అందించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వందనాలండి. మరొకసారి అందరికీ వందనాలండి. వందనాలండి. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ చూసుకుందాం చూడండి, దేవుడు మనకి దేవుని కృపను బట్టి మనకి గడిచిన 24వ సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడి మరలా మనల్ని కొత్త సంవత్సరములో అంటే 2025లో మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. అప్పుడే చూసారు, ఇలా ప్రవేశపెట్టాడో లేదో వెంటనే మనకి 4వ తారీఖు రానే వచ్చింది. మీ అందరికీ మరొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. హబకుక్కు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉన్నది చూద్దాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరుచును, దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి ఏమని మాట్లాడుతున్నారు. యెహోవా నిన్ను కూర్చునంటండి కార్యాలు అంటండి. ఏం కార్యాలు? సంవత్సరము జరుగుచుండగానే ఆయన నూతన కార్యాలు మనకంటండి చేస్తూ ఉంటాడంట. అంటే మనకి ఏది చేసినా అది కొత్తగా ఉన్న నూతన కార్యము. ఆ నూతన కార్యము రావాలి అంటే మనకి చూడండి, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు పంట అనేది ప్రతి సంవత్సరం వేసేదే, కానీ ఈ పంట పండిన తర్వాత, కోత కోసిన తర్వాత ధాన్యం వచ్చిందనుకోండి, కొత్త ధాన్యము, ఇది నూతన పంట దేవుడి చేత సారవా ఇస్తున్నాడు, దాళవా ఇస్తున్నాడు. ఈ సంవత్సరం అయిపోతే మళ్ళీ సంవత్సరం ఇస్తూనే ఉన్నాడు. కానీ అది పండిన తర్వాత మొట్టమొదటగా వచ్చేది నూతనమైన ఆశీర్వాదం, నూతనమైన పంట. ఇక్కడ చూసుకుందాం చూడండి, మనము నూతనమైన పంట అంటే నీలో నాలో ఇది పూర్వం నాటి నుంచి మనం కొన్నిట్ల కోసం మనం ప్రార్థన చేస్తూ, దేవా నువ్వు నా యందు కరుణించు, నాకు ఈ సహాయం ఇచ్చే, ఈ కార్యము నాయన జరిగించు ప్రభా, అది నీకే సాధ్యం నాయన అని మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యాన్ని దేవుడు నీకు నాకు సఫలపరిచాడనుకోండి, ఆ కార్యము జరిగినప్పుడు మనకే దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకముగా మనం ఏమంటామండి, నూతన కార్యము, తొలిగా గొప్ప కార్యాన్ని దేవుడు నాకు అందించాడు. అంటే ఒక బిడ్డ పుట్టాడు అంటే కొత్తగా పుట్టి ఉన్నాడు కదండి, అప్పుడే పుట్టి ఉన్నాడు కదండి. ఆ పుట్టిన బిడ్డ ఎదుగుచూ ఉండగా ఆ యొక్క చూడండి, ఈ సంవత్సరము ఫస్ట్ క్లాస్ అయిపోయింది. ఆ బిడ్డ పుట్టాడు, ఎదిగాడు, స్కూల్లో వేశారు, ఫస్ట్ క్లాస్ అయిపోయింది. సెకండ్ క్లాస్కి వెళ్తే నూతనంగా మొట్టమొదటిగా అడుగు పెడతామే కదండి. 2వ సంవత్సరంలో 2వ తరగతిలో అడుగు పెడతామే. అంటే ప్రతి ఒక్క సంవత్సరాన్ని నీకు ఒక ఆయుష్గాను, ఆరోగ్యముగాను, ఆశీర్వాదకరముగాను దేవుడు నీకు నాకు ఇంకొక సంవత్సరాన్ని మనకు అందించి ఉన్నాడండి. దేవుని నామానికి సంవత్సరాలు అంటండి జరుగుచూ ఉండగా. సంవత్సరాలు అని అనగా
పసిబిడ్డలకి సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి, వృద్ధులకి సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, వృద్ధాప్యంలో ఉన్న ముసలోళ్ళు ఉన్నారనుకుందామండి. వాళ్ళకి 100 సంవత్సరాలు వచ్చేసినా దేవుడు వాళ్ళకి ఆయుష్నిచ్చి నిలబెట్టి ఉన్నాడు. కానీ వాళ్ళలో కూడా ఒక నూతన కార్యం అంటే, ఏ బిడ్డలైనా ఒక నూతన వస్త్రం ఇవ్వని, లేదంటే అమ్మా నీ ఇంటికి పలానా ఈ యొక్క ఆశీర్వాదం వచ్చింది నీ బిడ్డల విషయంలో కానీ, నీ యొక్క కుటుంబ విషయంలో కానీ, లేదా నీకు ఇదిగో ఈ పాత అప్పు అంతా నీకు వచ్చింది అని అంటే, దేవుడు నూతన సంవత్సరంలో నాకు నూతన కార్యం చేశాడు. ఏనాటి నుంచో నేను ఆ డబ్బులు రావాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ భార్యాభర్తలు ఇడిపోయారు, వీళ్ళ కలవాలి అని చేస్తున్నాను ప్రార్థన. ఈ యొక్క నూతన కార్యం నాకు చేశాడని వృద్ధాప్యంలో ఉన్న తల్లి కూడా అప్పుడే పుట్టిన పసిబిడ్డ ఎలా గంతులేస్తుందో తన హృదయంలో అలా సంతోషిస్తూ ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకోసమే చూడండి, సంవత్సరాలు జరుగుచూ ఉండగా, చూడండి సంవత్సరాలు ఇప్పుడు ఆగిపోవు. నీవు నేను ఎలాగన్నా ఉండనియ్యి, రోజులు గడుస్తూనే ఉంటాయి, నెలలు గడుస్తూనే ఉంటాయి, వారాలు గడుస్తూనే ఉంటాయి, సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి. నూతన కార్యాలు జరుగుతూనే ఉంటుంది, కొత్త కార్యాలు జరుగుతూనే ఉంటాయి, కొత్త పంటలు రానే వస్తాయి, కొత్త శుభవార్తలు రానే వస్తాయి. వివాహాల విషయంలో, పిల్లల విషయంలో, ఆ యొక్క గర్భఫలాల విషయంలో, ప్రతి దానిలోనూ దేవుడు నీకు నాకు కార్యాలు చేస్తూనే ఉంటాడు. కీర్తన 37:9 చూడండి, కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, యెహోవా కొరకు కనిపెట్టుకున్న ఒక భక్తుడు ఉన్నాడు కదండి. ఆయన ఎవరండి? యోసేపు గారండి. ఆ యోసేపు గారు ఆ యొక్క తండ్రి ఇచ్చిన ఆ యొక్క ఆశీర్వాదం పట్టుకుని, నువ్వు అందరిలోనూ నువ్వు ఫలించుడు కొమ్మ అనేసేసి బిడ్డలందరి తర్వాత అందరికీ ఒక్కొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చాక, ఈ బిడ్డకి ఇచ్చిన ఈ ఆశీర్వాదం నువ్వు ఫలించుడు కొమ్మ అని ఇచ్చి ఉన్నాడు. ఆ యొక్క ఫలించుడు కొమ్మ అని ఇచ్చిన ఆశీర్వాదం తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాడు. అంటే ఒక కష్టం కాదండి, అన్నాలు తీసుకెళ్ళి గోతులో వేసేసారా, ఆ తర్వాత వెళ్ళి పరో చేతిలో పడిన తర్వాత పరో భార్య శోధించిందా, జైల్లో పడ్డాడా, జైల్లోనే కొన్ని శోధనలు అనుభవించాడా, అక్కడి నుంచి ఆ యొక్క రాజుగారి కల విషయంలో బయటికి వచ్చి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మాత్రము దేవుడు ఒక్కొక్కటి ఆశీర్వాదాలు విడుదల చేస్తూ ఉన్నాడు, నూతన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఇన్ని శ్రమలు పడిన ఈ యొక్క బిడ్డ యెహోవా కొరకు ఎదురు చూసాడు కనుక ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడండి. నీవు నేను కూడా ఆ యెహోవా కొరకు సంవత్సరాలు ఆయన నూతన కార్యాలు మనకు చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, మనము ఈ కీడు చేయవారంటండి అక్కడతో నిర్మూలం అవుతారు. అంటే వాళ్ళ కీడు ఆలోచనలతో వాళ్ళు కొన్ని చేసినా, కొన్నిసార్లు బాగున్నప్పటికైనా దేవుడు ఒకానొక శిక్షతో వారిని తప్పిస్తూ ఉంటాడు. కానీ నీతిమంతులు చూడండి, ఖర్జూర వృక్షం వల్లే మొవ్వు వేయుదురు అనేసి కీర్తన 92వ కీర్తనలో మాట్లాడుతున్నాడు 12వ వచనంలో. అట్టి రీతిగా దేవుడు ఈ యొక్క యోసేపు గారు ఖర్జూర వృక్షములాగా మొవ్వు వేసి ఆ యొక్క సంవత్సరము దేశాన్ని స్వతంత్రించుకున్నాడంటే, దేశాన్ని స్వాధీనపరుచుకున్నాడంటే, ప్రధానమంత్రిగా దేశాన్ని ఏలటానికి అట్టి జ్ఞానాన్ని, అట్టి అధికారాన్ని మన దేవుడు ఆయనకి ఇచ్చారండి. అందుకోసం మనము సంవత్సరాలు జరుగుచూ ఉండగా ఆయన చేయబోయే నూతన క్రియ కోసం మనం ఎదురు చూడాలండి. ఇంకొక మాట చూసుకుని ముగించుకుందామండి. ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసారండి, అలయక పరిగెడతారంటండి, సొమ్మసిల్లకుండా ఉంటారంట. ఎప్పుడండి? యెహోవా బలం ఇచ్చినప్పుడండి. ఈ బలము చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. అంటే ఆ యొక్క నూతన బలం పొందుకోవాలంటే దేవుని యొక్క మనం ప్రార్థన చేసి దేవునికి అప్పగించి ఉన్నాం. ఆయన యొక్క ఇచ్చే ఆశీర్వాదం మన దగ్గరికి వచ్చేదాకా మనం ఆ నూతన బలం పొందుకునేదాకా మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఈ ఎదురు చూసేది ఎలాగనంటే, ఆయన ఇచ్చే బలము అంటే నీకు నాకు చేసిన కార్యాలను బట్టి అప్పుడు దాకా మనం ప్రార్థన చేసి 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 ఎంతగా ఇబ్బందులు పడుచున్నాము కదా, ఆ ప్రార్థనలో మనం ఉంటూ ఉన్నాము, అయినప్పటికైనా మనకు ఆ ప్రతిఫలం రాలేదని నిరాశ చెంది ఉన్నాం. ఒక్కసారిగా మన దేవుడు ఆశీర్వదించి మనకు ప్రతిఫలన ఇచ్చే అప్పుడు ఎక్కడ లేని బలం వచ్చేస్తుందండి మనకి. అంటే సంతోషంలోనే సగము బలం వచ్చింది.
ఆ సంతోషంతో మనకి ఆ బలం వచ్చి చూడండి, పక్షిరాజు ఎలా అయితే పైకి ఎగురుతూ రెక్కలు చాపుతూ ఉంటుందో, మన రెక్కలు ఆడిస్తూ మన సంతోషానికి అవధులు ఉండవండి. అట్టి రీతిగా దేవుని సన్నిధిలో మనము ఎగరటానికి ఎప్పుడండి, దేవుని కొరకు యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు మాత్రం. ఇప్పుడు చూడండి, యెహోవా అండి సంవత్సరాలు జరుగుచూ ఉండగా ఆయన నీకు కార్యాలు చేస్తాననేసేసి యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచును, అంటే ప్రతి కార్యాన్ని కొత్త కొత్తగా నీకు చేస్తానని మాట్లాడి ఉన్నాడు. రెండో మాటలో ఏమన్నాడండి, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశాన్నే స్వతంత్రించుకుందురు అని మాట్లాడి. మూడో మాటలో